పొద్దున్న 5 అవుతుంది గాయస్, చూడొచ్చు. అయినా కూడా మనోళ్ళగా జోస్ అయితే తగ్గలేదు. ఇంకా హలో గాయస్, ఈరోజు అయితే మా గణేష్ యొక్క నిమజ్జనం ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, మీరు పనులు నడుస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు వాళ్ళు మంచిగానే రంగు పాకెట్లు అయితే బాగానే కడుతున్నారు అందరూ. మన గణపతి కాడ అయితే పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో పూజ కార్యక్రమం అయిపోయింది, హారతి ఇచ్చేస్తున్నారు. మన గణేష్ పూజ అయితే అయిపోయింది అన్నమాట. తర్వాత ఏమైంది, ఇంకా ప్రసాదాలు తినడే. ఆఖరికి అయితే మనం పూజ గీజ మొత్తం అంతా కంప్లీట్ చేసి గణేష్ని అయితే లేపుకొని ఇప్పుడు అయితే ట్రాలీ మీదకి అయితే తీసుకొని వెళ్తున్నారు. మన గణపయ్య అయితే నిమజ్జనానికి అయితే రెడీ అయిపోయారన్నమాట. మన గణపయ్య గురించి ఏమేమి పెట్టిన చూడండి, ఆవు డీజే అనేది ఉంది అనమాట. ఈ రోజు మాత్రం నిమజ్జనంలో రచ్చే. అది రచ్చక ముందు, అంతకు ముందు అయితే మనం పులిహోర ప్రసాదం అయితే తయారు చేసారన్నమాట. సో దీన్ని అయితే మనము అక్కడి ట్రాలీ దగ్గరికి అయితే తీసుకువెళ్ళాలి. అక్కడ తీసుకుపోయి భక్తులందరికీ పంచాల్సి ఉంటుంది. కాబట్టి మేమైతే ఇక్కడికి వచ్చేసినాం దీన్ని పులిహోర తీసుకుపోవడానికి. చూడొచ్చు ఎంత బరువు ఉందో, నలుగురు పట్టుకొని తీసుకుపోతున్నారు. మనోడు తాపి పట్టుకొని పోతున్నాడు. చూడొచ్చు ఎంత. చూడొచ్చు మన ప్రోగ్రామ్ అయితే చాలా అయిపోయింది. ఫస్ట్ లడ్డు వేలం పాట అయితే ఉంటుంది అనమాట. సో 7 రోజులకి 7 లడ్డులు, చిన్న లడ్డులు పెద్ద లడ్డులు ఎంత పోతాయో చూసేద్దామా. శ్రీనివాస్ అభిలాష్ 10,000 మళ్ళీ కదా వదిలిపెట్టేస్తున్నాము. మూడవసారి చూడొచ్చు, మనం ఇక్కడ లడ్డు వేలం పడేసి ఇక్కడ మనలో అయితే ప్రసాదం అయితే పంచి పెడుతున్నారు. 7,777 రూపాయలు కూర్చుని విదేశం గారి పాట. ఫైనల్గా అయితే మన లడ్డు వేలం పాటైతే పూర్తయ్యాయి అనమాట. ఒక్కోటి 10,000 కింద ఎక్కనే పోయింది కాబట్టి. సో ఈసారి అయితే మంచిగా పోయిన లడ్లు అయితే చూడొచ్చు. లడ్లు ఎవరు తీసుకున్నారు వాళ్ళకైతే లడ్లు అనేవి అప్పగింతలు అనేవి జరుగుతున్నాయి. మన పిల్లవాళ్ళ హడావిడి చూడండి, ఇంత అంత కాదు, ఫుల్గా రంగులు అయితే పోసుకుంటున్నారు. చూడొచ్చు మనలో అయితే ఇక్కడ కుండ అయితే కట్టేస్తున్నారు. చూడొచ్చు ఏదేమైనా కానీ ఉట్టి కొట్టడంలో ఉన్నంత మజా ఎక్కడైతే ఉండదన్నమాట. సో మనలు ఉట్టి కొట్టడానికి కూడా రెడీ అయిపోయారు. చూద్దాం ఎవరు వాళ్ళ కొడతారు ఈసారి.
లాస్ట్ కి అయితే కుండ అయితే వాళ్ళు ఉంటుంది గైస్. మన వాళ్ళు చూడండి అందులో ఉన్న చిల్లర కోసం ఎంత నిక్కులు ఆడుతారో మన ఇక్కడ దొరికితే మన పిల్లలు మాత్రం చూడండి ఎలా నిక్కులు ఆడుతారో చిల్లర కోసం అయితే. ఇప్పుడు వస్తుంది అసలు మజా. మనలో అయితే చూడండి లేడీ గెటప్లు వేసుకొని అయితే వచ్చేసారు. ఇప్పుడు చూడండి మనలో డ్యాన్స్ ఎలా ఉంటుందో. మంది జిగేల్ రాజాలు ఉన్నారు మీ ఊళ్ళో ఏంటి నువ్వు అత్రం తెలిసి పక్కల నుంచి కూడా చూడొచ్చు 1, 2 అవుతుంది అనమాట. అయినా కూడా మన వాళ్ళు అయితే ఇంకా దుంకుతూనే ఉన్నారు. ఫుల్ జోష్లో ఉన్నారు చూడొచ్చు. పొద్దున్న 5 అవుతుంది గాయస్ చూడొచ్చు. అయినా కూడా మన వాళ్ళ జోష్ అయితే తగ్గలేదు. ఇంకా దుంకుతూనే ఉన్నారు చూడొచ్చు. చూడొచ్చు గైస్ పొద్దున అయితే 5:30, 6 అయితే అవుతుంది. సో మనలో అయితే వినాయకుని అయితే తీస్తున్నారు. ఇప్పుడు మనలో వినాయకుని తీసుకొని బావి దగ్గరికి అయితే ఎలా పోతారో చూద్దాం చూడండి. సో గణేష్ కనుక అయితే ఆఖరికి అయితే మనం బావి కాడికి అయితే తెచ్చేసినామాట. ఆఖరి అని పూజ అనేది చేస్తున్నారు. నిమజ్జనం ఎలా చేస్తామో చూసేయండి. ఈ వీడియో కనుక మీకు వచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూడొచ్చు బావిలో ఫుల్ అయితే నీళ్ళు ఉన్నాయి అనమాట.